ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు డాక్టర్ భాస్కర్ రాజు గారు ఉన్నారు. వారు ఎన్నో పుస్తకాలు పురాణాల మీద, ఎస్పెషల్లీ ఈ ఇతర మతస్థుల మీద ఎక్కువ పుస్తకాలు, బైబిల్ మీద ప్లస్ ఖురాన్ మీద బాగా అవగాహన తెచ్చుకొని ఎన్నో విషయాల మీద అవగాహన కల్పిస్తూ ప్రజలందరి ముందు ఒక నగ్న సత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే భావనతోటి ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తూ ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అద్భుతం. అలాగే కాకుండా ఎన్నో పుస్తకాలు రాశారు. సో వారు మన ముందున్నారు. సో వారితోటి కొన్ని విశేషాలు పంచుకున్నాం. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం జగన్మోహన్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. సార్ ఎలా జరిగింది మీ ఎగ్జిబిషన్ స్టాల్ బుక్ ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగింది. అలాగే చాలామంది నన్ను ఫాలో అయ్యేవాళ్ళు అక్కడికి వచ్చారు, పర్సనల్లీ కలిశారు. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ అండి. ఓకే. అంటే అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం మీద నేను మీకు క్లారిటీ గురించి నేను మీ దగ్గరికి వచ్చాను. ఒక విషయం ఏంటంటే మనకి ఈ మత ఛాందస్వాదులు అని చెప్పి కొంతమంది ఉన్నారు. అంటే మత ఛాందస్వాదులు అంటే చాలామంది మనం అనుకుంటాం ఏంటంటే కాషాయ వస్త్రం వేసుకొని వాళ్ళు స్వామీజీలు అని అంటారు. అందులో కొంతమంది ఏంటంటే కాషాయం వేసుకున్న వాళ్ళకి దాని మీద అవగాహన ఉండదు, వాళ్ళు ఏదో మాట్లాడాలి. సో వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే జగన్మోహన్ గారు, ఒక చిన్న ప్రశ్న. మత ఛాందస్యవాదులు అంటున్నారు, ఎవరండి వీళ్ళు? అంటే వీళ్ళు కాషాయ వస్త్రం వేసుకొని ఓకే మనకి ఒక నిర్దిష్టమైన ధర్మాన్ని నేర్పించేవాళ్ళు. ఓకే, వీళ్ళు ధర్మం నేర్పిస్తున్నారు వాస్తవమే, కానీ వీళ్ళ ద్వారా ఏమవుతుందంటే కొంతమంది ఇబ్బందికి పెట్టే విధంగా ఉన్నారు. అంటే మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ పేర్లు మనం అనవసరం, కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర మతస్థులను ద్వేషించడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇండైరెక్ట్గా నువ్వు నన్ను ద్వేషిస్తున్నప్పుడు నేను ఎందుకు నేను ద్వేషించుకోవడం అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. సో దీని మీద మీరు ఎలాగంటారు? ఇంటర్వ్యూ లాగా ఇస్తే బాగుండేది. అంటే ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు మతం గురించి, ఇప్పుడు ఇతర మతస్థుల గురించి ఒక దేని మీద ఛాలెంజ్ చేయడము, లేకపోతే మాట్లాడడము, లేకపోతే వాళ్ళ మీద బురద జల్లడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు దాని మీద రీసెర్చ్ కూడా చేశారు యాక్చువల్గా. ఓకే, సో ఇది ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఆపేశారు, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఒకడు ఆపితే ఒకటి కంటిన్యూ కాదు. ఇద్దరు ఇప్పుడు ఒక ఫైటర్ ఈజ్ అంటే బోత్ సైడ్స్ ఉండాలి. ఒకడు ఆపేస్తే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తారు. ఇది ఏంటంటే ప్రజల్లో ఒక అపనమ్మకం కలుగుతోంది అనేది. అంటే హిందువులు వీళ్ళు వీళ్ళు కాషాయ వస్త్రం వేసుకొని వీళ్ళు ఇలా మాట్లాడడం కరెక్టా కాదా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు మత ఛాందస్యవాదం ఏమిటో నాకు తెలియదు, కానీ కొన్ని మతాల వాళ్ళు, అంటే ముఖ్యంగా క్రిస్టియన్స్, మమ్మల్ని ఆల్రెడీ మతోన్మాదులు అని ఒక బ్రాండ్ వేశారండి. సో అంటే నేను కూడా మరి ఆ మత ఛాందస్యవాదంలోకి వస్తానా లేదో. సో నేను కూడా వస్తాను. సో ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మతోన్మాదం కానీ మత ఛాందస్యవాదం కానీ ఏమిటి అనేది ఒక డెఫినేషన్ చూద్దామండి. సో ఇప్పుడు ఏ హిందువు కూడా పొద్దున లేచి భగవద్గీతను పట్టుకొని ఊర్లోకి వెళ్ళి కృష్ణుడినా ఈయననే నిజదేవుడు, ఈయనను నమ్ముకోకుంటే నువ్వు నరకానికి వెళ్తావు, లేకుంటే కృష్ణుడిని నమ్మకుంటే అగ్ని ఆరని పురుగు చావని నరకంలో వేస్తాడు, నువ్వు పూజిస్తున్నదాన్ని తప్పుడు దేవుళ్ళు అని ఏ హిందూ అయితే చెప్పట్లేదండి. ఎవరు చెప్పట్లేదు. సో ఇంకా కొన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము క్రిస్టియానిటీ గురించి చూద్దాం. క్రిస్టియానిటీలో చాలామంది బైబిల్ పట్టుకొని ఊర్ల మీదకి వెళ్ళి మీరు పూజిస్తున్నది రాళ్ళు రప్పల్ని, అంటే అబద్ధపు కల్పితమైన దేవుళ్ళు, అది తప్పు, మీరు నరకానికి పోతారు, మా దేవుడే నిజమైన దేవుడు, ఎందుకంటే ఏదో శిలువ మీద ప్రాణం పెట్టాడు అని ఇలాంటివి చెప్తున్నారు. ఇంకో పక్క మనం చూస్తే మన దేశంలో కూడా ముస్లిమ్స్ కొందరు బలవంతంగా కొందరు హిందువుల మీద దాడులు చేసి ఆక్రమణ చేసి, సరే ఎక్కడ చేశారంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం.
ఇప్పుడు కాశ్మీర్ ఉంది. కాశ్మీర్లో 1990 ప్రాంతంలో కాశ్మీరీ పండితుల్ని చాలామందిని తరిమేశారు, తరిమేశారు, చాలా మంది చనిపోయారు కూడా. చంపారు, రేపులు చేశారు. అవును. అంటే ఎందుకు చేశారు? మతాన్ని అడ్డం పెట్టుకునే చేశారు వాళ్ళు. అవును. రలీవ్ సలీవ్ గలీవ్ అంటే కన్వర్ట్ అన్న అయిపో, పారిపోనన్న పారిపో, ఇలాంటి. అంటే ఇప్పుడు ఇది 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 మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కూడా రజాకార్ల టైంలో కూడా జరిగింది. ఇది జరిగింది. సో అది అంటే అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉందా, లేకపోతే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారా వీళ్ళు? ఇది కంటిన్యూ అవుతుందండి, ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ చూడండి. దీపుదాస్ అనే ఒక అబ్బాయి, అంటే ఒక అబ్బాయి పేరు కాదు, దాని తర్వాత కూడా ఒక 10 మందిని వీళ్ళు చంపారు. అంటే వాళ్ళ ప్రవక్తను ఎవరో అసలు ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం మనకేముంది? ఇప్పుడు మనం యాజ్ ఎ హిందూ మన ఇంట్లో మనం ఏదో ఆచారాలు చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం, మనం ఒకరి దగ్గరికి పోయి ఏం చేయం కదా. కానీ వాడు హిందూ అనే ఏకమైన కారణంగా వాడిని బయటికి లాగి, వాడిని కొట్టి, వాడు చచ్చిపోయాడా లేదా కూడా తెలీదు, వాడిని బయటికి తెచ్చి కట్టేసి కాల్చేశారు. ఆల్మోస్ట్ వాడు బతికే ఉన్నాడు. ఇది మత ఛందస్వాదం అండి. కాదంటారా మీరు? అంటే నేను మీరు చెప్పిన దాంట్లో ఏకీపిస్తా. బట్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, అంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పోజర్ అదర్ కమ్యూనిటీ ఇంకొకటి ఏమవుతుందంటే మనం పబ్లిసిటీ చేసేట్టు అవుతుంది. ఓకే, మన ధర్మాన్ని చెప్పడం పోయేసి మనం వేరే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఒక పొలిటీషియన్ అనుకోండి, ఇతను ఓడిపోయాడు, అతను గెలిచాడు, రోజు టీవీలో వీటి గురించి మాట్లాడాడు అనుకోండి, అల్టిమేట్లీ ఏమవుతుంది, ఇంకా 5 ఏళ్ళ తర్వాత వాడే వస్తాడు. ఓకే. సో దీన్ని ఏమవుతుందంటే ఇట్ ఈస్ లైక్ ఎ పబ్లిసిటింగ్ ద అదర్ కమ్యూనిటీస్. అసలు మనం దానికి అక్కడ పులి స్టాప్ పెడితే వాటి అసలు అది రాదు కదా అని నా ఉద్దేశం. అంతకనే అంటే ఇప్పుడు వేరే వాడు మత ప్రచారానికి వచ్చినా వాటి గురించి పట్టించుకోవద్దాం అంటారా మీరు? పట్టించుకోవద్దంటే నేనేమంటే పట్టించుకోవాలి. దాన్ని ఏమంటున్నానంటే దాన్ని మనం ప్రాపగండా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా దాన్ని ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది అంటున్నానండి. ఎక్స్పోజర్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇంకా బలం చేకూరుస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఓకే, ఒక రకమైన అంటే బలం చేకూరుస్తున్నాం. ఇప్పుడు రామాయణంలో ఒక చిన్న విషయం ఉంటుంది. హనుమంతుడికి బలం లేదనుకుంటే హనుమంతుడికి బలం ఎట్లా వచ్చిందంటే ఆ కాలం నుంచి సూర్యభగవాన్ని తినడం వల్ల తీసుకోవడం వల్ల అప్పుడు ఆపేశారు అని చెప్పి, ఆ బలాన్ని ఎవరు ఇచ్చారు అంటే మనం ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే, ఇస్తున్నాము. దాన్ని ఇంకొకటి అంటే దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను. బంగ్లాదేశ్లో జరిగింది గత 10 రోజుల నుంచి ఒక 15 మంది చనిపోయారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఎక్కడో ఒక చోట ఒక మతం మీదో లేకపోతే ఒక దీని మీద ఒక ఢిల్లీలోని దర్గా పక్కన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ గురించి వీళ్ళు వెళ్ళారు. దానికి ఎంటైర్ మీడియా అంటే ఎక్సెప్ట్ నేషనల్ మీడియా తప్ప లోకల్ మీడియా మొత్తం కవర్ చేసింది. ఓకే, అంటే ఇది బంగ్లాదేశ్లో వాళ్ళకి కనిపించలేదు. అంటే మీడియాలు అనేది మనం అంటే ఒక విధంగా అంటే ప్రోత్సహిస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఓకే, అయితే ఒక్క విషయం చెప్తానండి. మన సాంప్రదాయంలో షడ్దర్శనాలు అంటారు, మీకు ఐడియా ఉంది? షడ్దర్శనాలలో ఏంటంటే ఇప్పుడు దేవుడి తత్వము, సృష్టి, దాని గురించి చెప్పే మీమాంస శాస్త్రాలు, వైశేషికము, ఈ దర్శనాలన్నీ ఉన్నాయి. అలాగే మన ధర్మంలో పూర్వపక్షము, ఉత్తరపక్షము, ఇవి కూడా ఉన్నాయి 2. సో ఇప్పుడు పూర్వపక్షము, ఉత్తరపక్షం ఏంటంటే ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం ఏం చెప్తుంది అది మనం స్టడీ చేసి దాని మీద ఇతర మతాల వాళ్ళతో చర్చలు చేయడం. మతాలు అనుకోండి, మీరు సిద్ధాంతాలు అనుకోండి, ఇది మన దగ్గర ఉంది. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేది కూడా మనకు చరిత్రలో ఉంది. ఆదిశంకరుల లాంటి వాళ్ళే 72 అవైదిక మతాల వాళ్ళతో చర్చలు చేసి చాలామంది బుద్ధిస్టులను, అవైదిక మతాల వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చారు మన ధర్మంలోకి. ఇది మన ధర్మంలో ఉంది, మన వాళ్ళు చేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ మన దగ్గరికి వచ్చి నా దేవుడే కరెక్టు అని అన్నప్పుడు ఎలా కరెక్ట్ అని మనం అడగొచ్చు కదా. ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసి అనంతపూర్లో ఒక సన్నివేశం జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఈ క్రిస్టియన్స్ వచ్చేసి వ్యాన్లో వచ్చి
ఏమన్నారో తెలియదు మనకు, ఇంకా డీటెయిల్స్ నాకు కూడా రాలేదు. బట్ హిందువులు ఆ వ్యాన్ మీద పడి ఆ వ్యాన్ని కట్టెలతో రాళ్ళతో కొట్టి డ్యామేజ్ చేశారు. ఇలాంటిది జరగడం తప్పంటాను నేను. ఇలాంటివి జరగదు. అంటే మనిషి మనిషి ప్రాణం తీయడం కరెక్ట్ కాదు మీ ఉద్దేశంలో. ప్రాణమనే కాదు, ఈవెన్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ కాకూడదు. ఇంకొన్ని చోట్ల మీరు చూస్తే బైబిల్లో వీళ్ళు తీసుకొచ్చి పంచితే మన వాళ్ళు హిందువులు కొందరు ఆవేశంతో ఏం చేస్తారంటే బైబిళ్ళన్నీ తీసుకొని కింద వేసి పెట్రోల్ వేసి కాల్చేయడం. దానివల్ల ఏమవుతుందండి? అంటే దానివల్ల పగలు పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒక విధంగా ఏంటంటే అవతల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ అని కాదు, వాడు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడు. అవును. ఇప్పుడు నేనేదో మా దేవుడి గురించి మా మతం గురించి చెప్పడానికి వస్తే ఈ హిందువులంతా తీవ్రవాదులు, మీరు అన్నారు కదా మత ఛందసవాదం అని, ఆ పేర్లు మనకు పెడుతున్నారు వీళ్ళు. పెట్టి ఏం చేస్తారంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడు. ఈ క్రిస్టియన్లని అణచివేస్తున్నాడు, చర్చ్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఇలాంటి విక్టిమ్ కార్డు పే చేస్తాడు. అంటే భారతదేశంలో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లని కొడుతున్నారు, చంపుతున్నాడు. అంతేనండి, ప్రత్యక్షమైన ఉదాహరణ చెప్తాను. ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ వాడే మందు కొని తాగినట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేశారండి? హిందువులే ప్లాన్ వేసుకొని వాడిని చంపారు అని చెప్పి అక్కడ కొంతమంది పేర్లు కూడా బయటికి తీశారు, ప్రచారం చేశారు. మీరు బిలీవ్ చేయరండి, ఈ రోజు కూడా చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ కాదు, అది హత్య అంటున్నారు ఈ రోజుకి. బట్ అది ప్రూవ్ అయిపోయింది కదా, అది యాక్సిడెంట్ ప్రూవ్ అయిపోయింది. ప్రాబ్లం అదే, అది యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది, అయినా వీళ్ళు నమ్మట్లా. అంటే బ్రెయిన్ వాషింగ్ అనేది ఏ లెవెల్లో ఉందంటే మీకు నిజం ముందు కనపడుతున్నా కూడా వాళ్ళు నమ్మరు. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కొట్టడము, తన్నడము ఇవి ఎందుకండి, అవసరం లేదు కదా, ప్రశ్నించాలి. గురుగారు ఇంక చిన్న విషయంలో నేను ఒక మాట, ఇప్పుడు ఇదే ప్రవీణ్ పగడాల ఇష్యూలో వీళ్ళందరూ సపోర్ట్ చేశారు అనుకుందాం. మన హిందువుల్లోనే మన పక్కనున్న ఏదో బ్రాహ్మణో లేకపోతే ఎవరినో కొట్టారనుకోండి, మనం రాము. అవును, మనం రాము. అంటే ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని చంపేశారు వీళ్ళందరూ. ఈవెన్ అది యాక్సిడెంట్ అయినా వీళ్ళు, ఇది యాక్సిడెంట్ కాకపోయినా చనిపోయినా వీళ్ళు రారు. సో ఇది ఎంతవరకు వీళ్ళు అంటే మనలో లోపం ఉందా, వాళ్ళ లోపం ఉందా? బేసిక్గా మనలో ఏంటంటే యూనిటీ అనేది లేదు. అంటే మనం నడుస్తుందిలే నడవని అనే టైంలో కొంచెం క్యాజువల్గా ఉండిపోతాం మనం. యాక్సిడెంట్ అయితే పట్టించుకోం. అంటే పట్టించుకోం కాదు. ఇప్పుడు కొందరు క్రిస్టియన్స్ కూడా మన హిందువుల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వచ్చారు అందరూ, అట్లట్లా నువ్వు కేసులు పెడతామని పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం. అంటే ప్రజాస్వామ్యంగా ప్రొటెస్ట్ చేస్తే ప్రాబ్లం లేదు. అయితే మీరు అన్నారు కదా, వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళని కొట్టి బైబిల్ని కాల్చి ఇలా చేయడం తప్పు. సో నేనేమంటానంటే అలాంటివి జరగకూడదు. వీడు అంటున్నాడు నా మతం నిజమని అంటున్నాడు, అది ఎట్లా నిజమని ప్రశ్నించడం తప్పు కాదుగా. సో ఆదిశంకరులు ఆల్రెడీ మనకు మార్గాన్ని ఇచ్చారు, మీరు కూర్చొని చర్చలు చేయండి, అలాంటి దాన్ని మనం ఫాలో అవుదాం. సో అందుకే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే బైబిల్లో ఏముంది, బైబిల్ని చదివి దాన్ని కుశలంగా పరిశీలించి ఇలా ఉంది అని బుక్స్ కూడా రాస్తున్నాం. సరే, ఇప్పుడు నాలాంటి వాడు ఏం చేస్తున్నాడు, బుక్స్ రాయడమే కాదు, నేను రాసింది తప్పని మీరు నిరూపిస్తే నేను విత్డ్రా కూడా చేసుకుంటా బుక్ని. ఇప్పుడు నేను రాసింది తప్పు అయితే నేను తప్పు రాసినట్టే కదా. సో నేను విత్డ్రా చేసుకొని సారీ చెప్తా, నేను తప్పుగా రాశాను, నాకు బైబిల్ తప్పుగా అర్థమైందని చెప్తా. సో అలా చేయడం మతోన్మాదం ఎట్లవుతుంది? అంటే ఇంకొక విషయం, బైబిల్ విషయం చెప్తారు కాబట్టి నాకు విషయం చెప్తాను. ఈ బైబిల్లో ఉన్నది మన హిందూ గ్రంథాల్లో ఉన్నది ఒకటేనా అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఈ రెండు ఒకటే అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే బైబిల్ కన్నా, మీ హిందూ గ్రంథాల కన్నా, మీ పురాణాల కన్నా బైబిలే గొప్పది అని అంటారు. మన పురాణం మనది గొప్పది, మన హిందూ ధర్మం చాలా గొప్పది, చాలా సనాతనమైంది, చాలా ఓల్డ్ వెర్షన్. కానీ వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు గొప్పని ఎలా చెప్పుకుంటున్నారు వీళ్ళు? సో ఈ రెండు పాయింట్లు చూద్దాం. ఒకవేళ అన్నీ ఒకటైతే మతం మారాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు చాలామంది సెక్యులర్లు చెప్తారు మేము అన్నీ నమ్ముతామని. మరి అన్నీ నమ్మినప్పుడు కొందరు క్రిస్టియన్స్ కూడా చెప్తుంటారు
ఇప్పుడు మా దేవుడు మీ వేదాలలో ఉన్నాడు, మరి వేదాలలో ఉంటే నీకు బైబిల్ ఎందుకు? దాన్ని తీసి పక్కన పడేయి మరి. అవును. సరే ఇప్పుడు వేదాలలో ఉన్నాడు అనుకుందాం, ఉన్నాడని అనుకుందాం, వాళ్ళు చెప్పినట్టు యజ్ఞం చేద్దాం. ఇంద్రాయ నమః, ఏసాయ నమః, యెహోవాయ నమః ఎందుకంటే చేస్తున్నారు కానీ మనం కూడా చేద్దాం చేసాం. మనం. మనం కూడా చేశారు కదా. ఇంకోటి ఇలా చర్చిలు ఉన్నాయి, చర్చిలో ప్రార్థనలు ఎందుకండి? చర్చిలో కూడా యజ్ఞాలు చేద్దాం, చేస్తే బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు వేదాలలో పురాణాలలోనే వాళ్ళ దేవుడు ఉంటే మనకు బైబిల్ ఇంకా అక్కర్లేదు. దాన్ని కూడా మనం ఏసాయ నమః అని ఆ యజ్ఞంలో అంటే వేసేయచ్చు. అలా అక్కడ కదా. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన పురాణాలను వక్రీకరించడం ఒక ఎత్తు అయితే, మన పురాణాలను ఫాలో అవుతుంది మనం, మీరు కాదు బైబిల్ని మీరు ఫాలో అవుతున్నారని చెప్పి వాళ్ళ ఉద్దేశం అంతకనే లేదు. అది వాళ్ళు నిరూపిస్తే మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బైబిలే ముందు అని చెప్తే సరే మేము మా ధర్మాన్ని పక్కన పెట్టేస్తాం, ఎట్లా? దానికి ప్రూఫ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు కూడా చూస్తే చాలామంది మనకు పాస్టర్లు కూడా అంతకు పూర్వం కొన్ని ఛానళ్ళల్లో మనం డిబేట్లు చేసాం, ఇంటర్వ్యూలు చేసాం. వాళ్ళు ఏమంటారంటే మా బైబిలే గొప్ప అంటారు. అరే గొప్ప అని స్టేట్మెంట్ కాదు కదా, ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు నేనున్నానండి, నా దగ్గర ఉన్న ఫోనే బెస్ట్ ఫోన్ ఇన్ ద వరల్డ్, మీ దగ్గర ఉన్నది వేస్ట్ అంటా నేను. మీరు అప్పుడు ఏమంటారు? ప్రూవ్ చేయమంటారు. సో ఇప్పుడు మా మతమే గ్రేటు, మా దేవుడే గ్రేట్ అంటే నాకు నిరూపిస్తే నేను ఒప్పుకుంటా. అది ఎట్లా గ్రేటు, అది ఏ విధంగా గ్రేట్, అది నిరూపించాలి. లేదు నిరూపించానండి నా నమ్మకం అంటే మీకో నమ్మకం ఉంటుంది, నాకో నమ్మకం ఉంటుంది. మీ నమ్మకాన్ని నేనేం చేసుకోవాలి? మీ నమ్మకం నాకేమైనా పనికొస్తుందా? నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను రాజు గారు. ఒకటి ఏంటంటే December 7th తర్వాత ఎవరైనా మా మతాన్ని కానీ మా దీన్ని కానీ ఎవరైనా కించపెడితే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక వ్యక్తి వీడియోలో డైరెక్ట్గా డైనమైట్ ఇచ్చాడు. ఓకే. సో దీనికి చాలామంది అంటే ఆయన తగ్గిన వ్యక్తులందరూ దాని మీద ఒక ఇది చేశారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద దాడి జరుగుతున్నప్పుడు మనం వాళ్ళని సపోర్ట్ చేయము. మనం ఏం చేస్తాము? ఇండైరెక్ట్గా డిమారలైజ్ చేస్తాం. ఓకే. ఆ డిమారలైజేషన్ అనేది మన హిందూ ధర్మంలోనే ఎక్కువ ఉంది. సో మీరు దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలన్నది నా క్వశ్చన్. ఓకే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. ఫస్ట్ పాయింట్లో ఏంటంటే ఈయన ఏదో అంటే క్రిస్టియానిటీని బైబిల్ని ఏమైనా ఇన్సల్ట్ చేస్తే యాక్షన్ మేము అంటున్నాం తీసుకో యాక్షన్ అని అంటున్నాం. మేము ఇక్కడే ఉన్నాం కదా. ఇంకోటి నా ఫోన్ నంబర్లు, నా బుక్కులు అవన్నీ జనరల్గా అందరికీ చెప్పాడు. ఇప్పుడు బుక్కులు రాసాము ఓపెన్గా. ఇప్పుడు అంతేందుకండి, బుక్ ఎగ్జిబిషన్లో మా స్టాల్ దగ్గర క్రిస్టియన్ లిటరేచర్ అవైలబుల్ బ్యానర్ పెట్టాను. నేను పెట్టి నేను రాసిన క్రిస్టియానిటీకి సంబంధించిన బుక్స్ అన్నీ నేను అమ్మాను, ఓపెన్గా అమ్మాను కదా. నేనేం దాక్కొని నేనేదో ఎక్కడో నా ఫేస్ కనపడకుండా నేనేం దాక్కోలేదు కదా, ఓపెన్గా పెట్టి నేను సేల్ చేశాను. ఇంకోటి కొందరు క్రిస్టియన్స్ కూడా వచ్చారు అక్కడికి, అంతకు పూర్వం కూడా వచ్చారు. వాళ్ళు కొని నేను కౌంటర్ చేయాలంటే మేము చదవాలి కదా అన్నాడు. అది కరెక్ట్ మెథడ్. ఇప్పుడు ఒక క్రిస్టియన్ వచ్చి నా బుక్ కొని మళ్ళీ ఫ్రీగా కాదు, కొందరు ఫ్రీగా ఇవ్వమంటారు. ఫ్రీ కాదు, డబ్బులు కొని చదవాలి. అది కూడా డిస్కౌంట్ అడగకూడదు మళ్ళీ, ఎందుకంటే మేము 10-20% డిస్కౌంట్ ఇస్తాం బుక్ ఎగ్జిబిషన్లో. డిస్కౌంట్ లేకుండా కొని దాన్ని చదివి మీరు రాసింది తప్పు, నేను మీతో డిబేట్ చేసి మిమ్మల్ని ఓడిస్తాను, అప్పుడు మీరు బుక్ విత్డ్రా చేసుకోండి. అది కరెక్ట్ పద్ధతి. సో ఇప్పుడు క్రిస్టియానిటీని మేము ఇన్సల్ట్ చేసాము, ఎట్లా చేసాము, ఏ విధంగా చేసాము అది చెప్పాలి. మేము రాసిన బుక్కులు తప్పు, ఏ విధంగా తప్పు, డిబేట్లో మమ్మల్ని ఓడించాలి. ఓడించిన తర్వాత కేసు వేస్తే నేను కూడా ఒప్పుకుంటా కదా. సరే, ఇప్పుడు సరే ఈ పాయింటే కాదు, ఇప్పుడు ఇంకో పాయింట్ తీసుకుంటే ఈ రోజులలో కొందరు క్రిస్టియన్స్ కూడా హిందూ ధర్మానికి సంబంధించిన బుక్స్ రాస్తున్నారు. రాసి రాముడు అంటే అట్లా, కృష్ణుడు అంటే ఇట్లా, శివుడు మంచోడు కాదు, విష్ణువు ఏదో తప్పు చేశాడు. సరే, నేను చెప్తున్నానండి మీకు, ఆ బుక్కులు తెప్పించుకుందామంటే కూడా మాకు దొరకట్లా.
మరి వాళ్ళు రాసింది కరెక్ట్ అయితే మాకు పంపించాలి కదండి. అవును. ఇప్పుడు నేను బుక్కులు రాసి ఓపెన్గా అందరికీ ఇస్తున్నాను. నేను బుక్ స్టాప్ క్రిస్టియనా అవును. ముస్లిమా ఓపెన్గా మార్కెట్లో పెట్టుకొని సేల్ అవుతుంది. వీళ్ళ బుక్కులు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. ఓ మరి ఆ బుక్ చదవకుండా అది తప్ప ఒప్ప నేను డిబేట్కి వస్తా. ఇప్పుడు ఒక క్రిస్టియను హిందూ ధర్మం మీద ఒక బుక్ రాశాడండి. బుక్ రాస్తే ఆ బుక్ నా దగ్గరకు వస్తే కదా నేను చదివి దానికి కౌంటర్ ఇస్తా. అవును. సరే, ఆ రాసిన వ్యక్తి నిలబడతాడా మరి మాట మీద? నేను అది ఆయన రాసింది తప్పు అని నేను నిరూపిస్తా. చర్చకు వస్తాడా ఆ వ్యక్తి? అంటే అంటే ఒక విధంగా ఏంటంటే వాళ్ళు అంటే మనం దూషించడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేశారా? అది ఏంటి అసలు? అంటే అది ఏంటి అసలు యాక్చువల్ అది? సో ఒక రకంగా చెప్పాలంటే ఏ హిందువు కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు కదండి. అవును. ఇప్పుడు ఏ హిందువు అయినా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి నీది తప్పుడు మతము నా దాంట్లోకి రా అని చెప్తున్నాడా? లేకుంటే ఎవ్రీ ఫ్రైడే మనం ఏమన్నా మసీదుల దగ్గరికి వెళ్ళి నువ్వు పాటించే మతం తప్పు, నీ దేవుడు తప్పు, నువ్వు హిందూ మతంలోకి రమ్మని చెప్తున్నామా? మనం చెప్పట్లే. వాడు వస్తున్నాడు కాబట్టి వాడు చెప్పాలి మనకి. ఇప్పుడు నేనున్నానండి, నా ఫోనే కరెక్ట్ అంటే నిరూపించాల్సిన బాధ్యత నాది. కానీ వీడేమంటున్నాడు, వాడు మన దగ్గరికి వచ్చి మనది తప్పని మన దాన్ని కూడా దూషిస్తున్నాడు వాడు. ఓకే. ఇది డబుల్ తప్పు ఇది. అవును. అని మొన్న కూడా వీడియో చూశాను, బ్రాహ్మణ్ మీద వాటి మీద ఏదో చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడారు. బట్ ఏంటంటే అది అది వాళ్ళ నైజమే అనుకోవాలి, అయితే వాళ్ళు దీనని అనుకోవాలి. వాళ్ళు అందుకనే ఏం చేసేది ఏమి ఉండదు వాళ్ళది. కాదండి, ఇప్పుడు హిందూ ధర్మంలో నీకు తప్పులు కనబడ్డాయి, నో ప్రాబ్లం, ప్రూవ్ ఇట్. వచ్చి నిరూపించు, డిబేట్ చెయ్యి. ఇప్పుడు మీకు గుర్తుంటే ఒకసారి ఒక పాస్టర్ కాదు ఎవరో క్రిస్టియన్తో ఇంటర్వ్యూకి రమ్మంటే నేను అంటే పారిపోయాడు ఆ మనిషి. అవును. మీకు గుర్తుంది? డిబేట్ అంటే నేను పారిపోయాను. అంటే ఇంటర్వ్యూ ఇవ్వమంటే కూడా రాలేదు, డిబేట్ చేస్తా అన్నాడు. సరే డిబేట్ చేయరా బాబు, మరి డిబేట్లో నువ్వు ఓడిపోతే నువ్వు మతాన్ని వదిలేయాలి, నేను ఓడిపోతే నా మతాన్ని వదిలేస్తా అని కూడా చెప్పాను నేను. రాలే ఆ వ్యక్తి. మరి అంత కాన్ఫిడెంట్గా ఈ వ్యక్తి ఉంటే ఎందుకంటే డిబేట్కి రాలేదు? అయితే ఒక్కటి ఇందులో డాక్టర్ గారు చేయాలి అంటే మన ధర్మాన్ని మనం నిల్చోపెట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మన ధర్మం గురించి మనం మాట్లాడాలంటే మనం 3 రకాలుగా మన అప్రోచ్ ఉండాలండి. ఒకటి ఆచారం అండి. ఆచారం అంటే ఇప్పుడు ప్రొద్దున లేవగానే మీరు కూడా సంధ్యావందనాలు అన్నీ చేసుకొని పూజలు చేస్తారు, అవన్నీ చేస్తారు. తర్వాత కార్తీక మాసం వచ్చినప్పుడు వ్రతాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, మీరు నేను చేస్తాం. ఇదంతా ఆచారం పాట అండి. సో మనం చూస్తే ఆల్మోస్ట్ 98% హిందువులు ఆచారం వైపే ఉంటారు. ఆచారం కూడా చేయాలి ఈ రోజులలో. ఎందుకు ఆచారం చేయాలి అంటే ఆచారం వాళ్ళు చేస్తేనే కదా గుళ్ళు నడుస్తుంటాయి, అక్కడ పుణ్యకార్యాలన్నీ జరుగుతుంటాయి, మన ఫ్యామిలీ బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. సో ఆచారం అనేది ఒకటి జరగాలి. నెక్స్ట్ విచారం అండి. విచారం అంటే ఇప్పుడు మన గ్రంథాలే కాదు, ఎదుటివాడు ఏ మతాన్ని అయితే పాటిస్తున్నాడో ఆ గ్రంథాలలో కూడా ఏముందో విచారం చేయాలి. అందులో నీతిని తెలుసుకోవాలి. అందులో నీతి ఏముంది, ఆ మతం ఏం చెప్తుంది, వాళ్ళ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, అసలు సభ్య సమాజానికి ఈ మతం అవసరమా లేదా? ఈ విచారం చేయలేదనుకోండి ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఈ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ మన దేశంలోకి ఇన్వైట్ చేసినప్పుడు వీళ్ళు బుక్కులేం పట్టుకొని రాలే, వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చారు. ఈవెన్ వాస్కోడిగామా కూడా వాడు ఆ కలికట్ ప్రాంతానికి వచ్చి వాడేం బైబిల్ పట్టుకొని నీతి చెప్పలే. వాడు వచ్చి వాడు ఎన్నుకున్న సైన్యము ఎంతోమంది హిందువులను చంపారండి అక్కడ. అట్లాగే మీరు ఇక్కడ చూస్తే ఓల్డ్ సిటీలో ఎంతమంది పోయారు? ఓల్డ్ సిటీ కాదు, ఎప్పుడైతే ఇస్లాం మన దేశానికి వచ్చిందో కత్తులు పట్టుకునే వచ్చారు వాళ్ళు. 1947 ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి కదా. అవి ఉన్నాయి, 1000 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి మన మీద. సో మన వాళ్లే గనక అప్పుడే ఈ ఖురాన్ని బైబిల్ చదివి ఉంటే అసలు వాళ్ళ మెంటాలిటీ, వాడి బ్రెయిన్లో ఏముందో తెలిసేదిగా మనకు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఒక యావరేజ్ హిందూ ఉన్నాడు. యావరేజ్ హిందూ ఎందుకండి, నన్నే తీసుకోండి, నేను ఒకప్పుడు సెక్యులర్గా ఉన్నా,
నేను ఎప్పుడైతే బైబిల్ చదివినో ఖురాన్ చదివినో అది చదివిన తర్వాత నాకే ఆశ్చర్యము. ఈ దేవుడు చూస్తే మర్డర్లు చేయిస్తాడు, మాలభంగాలు చేయిస్తాడు, అన్నీ చేయిస్తాడు, మళ్ళీ నేను శాంతిమూర్తిని అంటాడు. ఈ పాస్టర్లు వచ్చి మావుడే నిజ దేవుడు, మావోడు జాలి దయా కరుణ అంటాడు. బైబిల్లో ఖురాన్లో చూస్తే జాలి దయా కరుణ మీరు భూతద్దం కాదు, మైక్రోస్కోప్తో కనపడదు, మీకు మైక్రోస్కోప్తో కూడా కనపడదు. ఎంత దౌర్జన్యాలంటే దేవుడు అంటాడు వాడు మర్డరు మానభంగాలు చేస్తాడు. సో మన పూర్వీకులే గనక ఈ బుక్లు అప్పుడే చదివి ఉంటే అసలు ఇలాంటి బుక్ని మన దేశంలోకి రానిచ్చేవాళ్ళ. అంటే ఒకటి ఇందులో బుక్ విషయం వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు దేశాన్ని నాశనం చేశారు, గజనీ మోహన్ లాంటి వాళ్ళు దండయాత్ర చేశారు. మనం ఏ బుక్లోని దండయాత్ర చేశాడో మా దండయాత్ర చేసినప్పుడు మన హిందువులు వాళ్ళని సంహరించారని చెప్పి ఎక్కడ రాయలేదు, దండయాత్ర చేశాడని వాళ్ళకి చెప్పారు. విద్యా వ్యవస్థలు ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఏ బుక్ తీసినా ఈ ఫలానా ముస్లిం వాడు వీళ్ళని దండయాత్ర చేశాడు అంతే, దాని మీద దాని తర్వాత దండయాత్రలు ఎప్పుడు మనకి పిక్చర్లో రాలేదు. సో అది మన విద్యా వ్యవస్థలోనే బ్రిటిష్ కాలం నుంచి అలా కంటిన్యూషన్గా ఇప్పుడు మనం తెచ్చుకున్నాం. సో ఇప్పుడు మనం దాన్ని మార్చడానికి ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి? సో మనమైతే విద్యా వ్యవస్థని మార్చలేం కదా, అది గవర్నమెంట్ తరఫు నుంచే రావాలి. అంటే మనం చెప్పే ప్రవచనాలు కానీ, మనం చెప్పే దాంట్లో కానీ, మనం చెప్పే భాషల్లో కానీ, మనం చెప్పే ఇంటర్వ్యూస్లో కానీ ఇలా మార్చడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఉంది, నిజాలు బయట పెట్టచ్చు. ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ మన గ్రంథాలని వక్రీకరించారు. ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఒక క్రిస్టియన్ అండి, వాడు ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని ఎందుకు అనువాదం చేయాలండి? వాడికి ఏమవసరం? వాడికి అవసరం లేదు కదా. అంటే మీరు అన్నారు కదా మత ఛందస్సవాదం అని, గిదండి ఇది మత ఛందస్సవాదం. వాడు క్రిస్టియన్ అయినప్పుడు వాడి క్రిస్టియానిటీ బైబిల్ చెప్పుకోవాలి, కానీ వాడేం చేశాడు? వేదాలని వక్రీకరించి దాంట్లో లేనివి పెట్టి అది పెడితే ఈరోజు క్రిస్టియన్లు దాన్నే ఫాలో చేస్తున్నారు. సో మనము మన గ్రంథాలని చదవడం కాదు, వాళ్ళ గ్రంథాలని చదవాలి, అట్లాగే హిస్టరీని కూడా చదవాలి. ఇప్పుడు మీరు హిస్టరీ చదవలేదనుకోండి, ఈ కమ్యూనిస్టులు దాచిపెట్టిన అన్నీ మన జనరేషన్కి తెలియలేదు. అందుకే ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీ బుక్కులు పాతవి చూడండి, ఔరంగజేబు చాలా గొప్పోడు, రాకెట్ సైంటిస్టు. ఎందుకు మనం అశోక్ చిన్న విషయం చెప్తారు కదా, చిన్నప్పుడు ఇది అశోకుడు చెట్లు నాటను, ఔరంగజేబు వచ్చి దేశాన్ని పరిపాలించడం చెప్పి మనమే నేర్చుకున్నాం. ఔరంగజేబు గుళ్ళు కట్టించాడంట, కట్టించాడు వీళ్ళు చెప్తారు. తర్వాత ఏది ఇప్పుడు తాజ్మహల్ ఏమో సింబల్ ఆఫ్ లవ్ అంట. ఎట్లయింది సింబల్ ఆఫ్ లవ్? వాడికి 12-13 భార్యలు ఉన్నారు. అది కాకుండా వాడి బ్రోతలవ్స్ అనాలి, హరం అంటారు దాన్ని. ఇప్పుడు మన హైదరాబాద్ భాగ్యనగరం ఉన్నది 5వ భార్యలో 6వ భార్య పేరు అది. సో దాన్ని హరం అంటారు. హరం అనే కంటే దాన్ని బ్రోతలవ్స్ అనాలి. ఆ బ్రోతలవ్స్లో వాడు అనేక దేశాల మీద పడి ఎవరైతే స్త్రీలని బంధించి పెట్టాడో 5,000 మంది అక్బర్కి ఉన్నారు అక్కడ హరెంలో. వాడు ఎప్పుడో ఏదో టైంలో వచ్చి నాకు నువ్వు కావాలి అంటే ఆ అమ్మాయిని మంచిగా తయారు చేసి వీడి దగ్గరికి పంపించేటోడు. సో అలాంటి అక్బర్ ఏమో గ్రేట్ అయిపోయాడు. హిందూ గుళ్ళని కూల్చి కూర్గ్, కేరళ ఆ ప్రాంతంలో అనేక మంది హిందువులని బలవంతంగా చంపేయడము, మతం మార్చడం చేసిన టిప్పు సుల్తాన్ గ్రేటు. ఔరంగజేబు ఎవడైతే ఎన్నో గుళ్ళని కూల్చాడో, ఇంక్లూడింగ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, మథురా టెంపుల్, రామ మందిరము, ఇవన్నీ కూల్చిన ఔరంగజేబు గ్రేట్. అంటే మనం మన గ్రంథాలతో పాటు ఈ చరిత్ర చదవలేదనుకోండి, మరి ఇది సాధారణ జనాలకి ఎట్లా వెళ్తుంది? అంటే నేను నా ఉద్దేశం అంటే ఇది మాధ్యమాల ద్వారా బాగా పిల్లలకి వెళ్ళాలి, వెళ్తేనే అది బాగుంటుంది అనేది నా. ఎందుకంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మాధ్యమాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో రైట్ ఫ్రమ్ 15 to 35 ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఆల్ కైండ్ ఆఫ్ మొబైల్ యాక్టివిటీస్. సో దీని మీద మనం కొంచెం అవగాహన తీసుకొస్తే మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా మంచి సక్సెస్ఫుల్, అంటే మనం ఇందులో ఆర్థికంగా కాకుండా అట్లీస్ట్ మనం నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పగలిగే స్థితిలో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఇది మన
ముఖ్య ఉద్దేశంగా మనం పెట్టుకోవాలి అసలు actually. ఆల్రెడీ జరుగుతుందండి ఇది. కానీ అదంటే అంటే కొంచెం అంటే హై లెవెల్లో జరగాలి. High level లో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ అబౌట్ దట్. అయితే లక్కీగా ఒక మాట చెప్తానండి, ఇప్పుడు జరుగుతుంది. ఈ కమ్యూనిస్టులు ఏం చేశారంటే మొత్తం విద్యా వ్యవస్థనంతా తన గుప్పెట్లో పెట్టుకున్నారు. సో అందుకే మనం చూస్తే ఈ రోజుకి చాలా వరకు ఈ ఎన్సీఆర్టీ ఐఏఎస్ పరీక్షలు పాస్ అవ్వాలంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని, వేదాలు వేస్ట్ అని, ఇలాంటి నేరేటివే బిల్డ్ చేశారు వాళ్ళు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత కొంచెం మారింది. అసలు టిప్పు సుల్తాన్ ఎంత దుర్మార్గుడు, ఔరంగజేబు ఎంత దుర్మార్గుడు, ఇవన్నీ బయట పెట్టడమే కాదు. ఈవెన్ మీకు తెలుసుంటే ఎన్సీఆర్టీ మన స్కూల్ బుక్లో కూడా అక్బర్ కోసం ఒక సపరేట్ చాప్టర్ ఉందండి. నాన్ డీటెయిల్ అక్బర్ అనేది నాన్ డీటెయిల్ చదివాం కదండి మనం. ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ ఉండేది కదా. సో ఇప్పుడు అన్నీ పీకేశారు కదా, అది గవర్నమెంట్ పీకేశారు. పీకడమే కాదు, ఇప్పుడు కొందరు ఆథర్స్ ఎవరైతే నిజాలు చెప్తున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీనాక్షి జైన్ అని ఒక ఆమె ఉంది, ఆమె ఎంపీ అయింది. ఇప్పుడు ఆ ఎంపీగా ఆఫర్ చేశారు బీజేపీ వాళ్ళే. షీఈస్ ఎ వెరీ గుడ్ హిస్టారియన్ అండి. సో ఆమె ఎంపీ అయింది అంటే షీఈస్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద హిస్టరీ నెరేటివ్ కదా. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు ఈ కమ్యూనిస్టులు చేసిన తప్పుడు ఈ నెరేటివ్ ఏదైతే ఉందో, అంటే ఈ రోమిలా థాపర్ కావచ్చు, లేకుంటే ఇర్ఫాన్ హబీబ్ కావచ్చు, వీళ్ళంతా ఏం చరిత్ర రాశారండి? అన్ని అబద్ధాలే కదా చెప్పింది. అంతెందుకు, రోమిలా థాపర్ అనే ఆమె ఉంది, ఆమె ఏం రాస్తుంది, హిందూ రాజులే బౌద్ధ ఆలయాల్ని కూల్చారు, బౌద్ధుల్ని చంపారని రాస్తుంది. దాంతో అంబేద్కరే ఒప్పుకోలే, అసలు ఆధారమే లేదు ఆమె చెప్పిన దానికి. అదే అంబేద్కర్ విషయం వచ్చేసరికి ఒక చిన్న విషయం అండి. నాకు నిన్న ఇవాళ న్యూస్లో అనుకుంటా ఒక ప్రముఖ వ్యక్తి నాగేశ్వరరావు గారు అని పేరు ఏదో ఉంది, ప్రముఖ వ్యక్తి అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మన తెలుగువాడైన నాగేశ్వరరావు గారు అంటే ఒక వ్యక్తి ఈ కమిటీలో ఉండి కమిటీకి సబ్మిట్ చేసి హిందూ సనాతన ధర్మం గురించి సబ్మిట్ చేశారు. ఓకే. అప్పుడు అంబేద్కర్ ఒప్పుకున్నాడు. ఒప్పుకుని దాన్ని రిజెక్ట్ చేయించి మళ్ళీ కాన్స్టిట్యూషన్ని మార్చారు వీళ్ళు. ఈ కాన్స్టిట్యూషన్ని మార్చమని చెప్పి ఇతను ఇప్పుడు అని చెప్తుంటే ఆ కాన్స్టిట్యూషన్ తీసేసి కొత్త కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశాడు. ఎవరండి నాగేశ్వరరావు ఆయన? సిఐడి డిపార్ట్మెంట్ ఏదో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హై అండ్ పర్సన్. సో ఇప్పుడు అది కంప్లీట్ చేశాడు. అది మంచి విషయం కదా, అది ఇట్స్ ఎ గుడ్. ఇప్పుడు ఎందుకు అప్పుడు 150 మనం ఒక 75 ఏళ్ళ కిందటి రాసింది దాన్ని మార్చమని చెప్పి ప్రజల్లో చెప్పడానికి ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు. అంటే అంబేద్కర్ అలాంటి చేస్తే ఉపయోగం ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ మీద పిల్లలకు అవగాహన కలిగించాలని నా ఉద్దేశం. తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే అది చేస్తే ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ అంటే ఇది కాదు, ఇది తప్పు, ఇది చెయ్యి, ఇది అంటే ఇప్పుడు మనము ఇప్పుడున్న పిల్లల్లో ఆ గ్రాస్పింగ్ పవర్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ మీద దాని మన దేశం మీద ఒక భక్తి భయం ఉంది. ఇప్పుడు వందే మాతరం గీతం గురించి ఇంత జరిగిందంటే ఎంత ట్రోల్ అయింది, ఎంత విషయం అయింది. అంటే పిల్లల్లో ఆ ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతోంది. సో మనలాంటి వాళ్ళ ఛానల్స్ కొంచెం ముందుకు తీసుకెళ్లాలన్నది నా భావన, అంతకనే ఏం లేదు. అంతేనండి, అంతే. ఇప్పుడు స్కూళ్ళల్లో పూర్వం చూడండి, మనం చదువుకున్న దాంట్లో ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని, బ్రాహ్మణులు ఇక్కడి వాడు గారు వేరే దేశం నుంచి వచ్చాడని చిన్న పిల్లలకి చెప్పాలండి. అంతకుముందు చేశారు కదా వీళ్ళు. మరి ఎంత దుర్మార్గం అది. అంటే ఈ చిన్న పిల్లాడు అది చదివి బ్రాహ్మణులంటే ద్వేషం పెంచుకుంటాడా లేదా? వీళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, ఎక్కడో ఇరాన్ ఇరాక్యన్ వచ్చారని చెప్పడం ఎంత తప్పది. ఎందుకంటే బ్రాహ్మణులంతా ఇక్కడి వాళ్ళే మళ్ళీ. కానీ వీడేం చేశాడు, బ్రిటిషోడు ప్రతిపాదించిన ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొని అది తప్పని తెలిసి కూడా మన బుక్లలో పెట్టించి చిన్న పిల్లలకి చదివిస్తున్నాడు. వేదాలు వేస్టు, హిందూ ధర్మం వేస్టు. ఈరోజు కూడా కొన్ని రాష్ట్రాలలో వీళ్ళు క్రిస్టియానిటీ ఇస్లాం గురించి గొప్పగా చెప్తున్నారు, కానీ హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్పట్లా. సో ఇవన్నీ ప్రచారం చెయ్యాలి, ఇవన్నీ జనాలకు చేరాలంటే ఏం చేయాలి? విచారం చేయాలి. విచారం చేసి మనలాంటి వాళ్ళు వీడియోల ద్వారా, డిబేట్స్ ద్వారా ఇది ప్రచారం చేయాలి. సో ఇంకా మూడో విషయం ఏంటంటే ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రతి క్రిస్టియను, ముస్లిము మనం చూస్తుంటే వాళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళ మతాన్ని, కానీ మనం ఎక్కడ చేస్తున్నామండి? ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నారు, ఈ మధ్యలో కొన్ని పీఠాలు, కొన్ని స్వామీజీ వీళ్ళు కూడా చేస్తున్నారు. ప్రచారం చెయ్యకనే
మన మతం అనేది వీక్ అవుతుంది అనేది నా భావన. సో ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఉండాలండి. ఆచారం చేసే వాళ్ళు ఉండాలి మెజారిటీ, విచారం చేసే మనలాంటి వాళ్ళు ఉండాలి, నిజాలేంటో చెప్పాలి, అంటే గ్రంథంలో ఏముందో చెప్పాలి, అలాగే చరిత్రలో ఏం జరిగిందో చెప్పాలి. చరిత్ర తెలియని వాడు ఏమనుకుంటాడు, టిప్పు సుల్తాన్ అంటే చాలా గ్రేట్ ఏమో, ఎందుకంటే సినిమాలు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, జోడా అక్బర్ అని ఒక హిందీ మూవీ తీశారు. వచ్చాము. అక్బర్ని పెద్ద హీరోగా రొమాంటిక్ బాయ్ లాగా తీశాడు అందులో. ఎంత తప్పండి అది, ప్రొపగండా మూవీ కాదా అది? ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు జరుగుతున్న సినారియో చూద్దాం. పాకిస్తాన్ నుంచి మనకేమన్నా మంచి జరిగిందా ఎప్పుడైనా? టెర్రరిజం చేస్తుందని తెలుసు కదా, అయినా కూడా బాలీవుడ్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ని చాలా మంచిగా చూపెడుతుందండి. ఎందుకు మన 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 ఇది అపోజిషన్ లీడర్నే పాకిస్తాన్ హీరో అంటాడు కదా. సో పాకిస్తాన్ చాలా గొప్ప దేశము, మనం ఫ్రెండ్షిప్ చేయాలి. మనం ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ ఉన్నాం. పాకిస్తాన్ మనతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసిందండి? బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ చేసిన ఉపయోగం ఉంది ఇప్పుడు? ఏముంది, మనం ఫ్రెండ్షిప్ చేయాలన్న ప్రతిసారి ఏదో టెర్రర్ అటాక్ అవుతుంది. సో ఇప్పటికే అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి, దురంధర్ అనే ఒక మూవీ వచ్చింది, దాంట్లో పాకిస్తాన్ ఎట్లా ఉందో అట్లా చూపెట్టారు. దాంట్లో చాలామందికి ఏమవుతుంది, ఈ కమ్యూనిస్టులకి ఇది ప్రపగండా మూవీ, దురంధర్ ఈజ్ అ ప్రపగండా. అరే పాకిస్తాను టెర్రర్ స్టేట్ అని చూపెడితే ప్రపగండా ఎట్లయింది? అది నిజం కదా. సో ఏదైతే ప్రపగండానో దాన్ని నిజమని ప్రచారం చేస్తారు, ఏదైతే నిజమో దాన్ని ప్రపగండా చేస్తారు. అంటే అట్లా ఉంది. అంటే మన దేశంలోనే ఈ 0.5 ఫ్రంట్ అంటారు కదా, అంటే మనం పాకిస్తాన్ చైనాతో ఒక పక్క ఫైట్ చేస్తున్నాం, కానీ వాళ్ళకి బానిసలైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మన దేశంలో, వాళ్ళని ఎట్లా ఫైట్ చేద్దాం మనం? గురుగారు నాకు అంటే డాక్టర్ గారు నాకు ఒక చిన్న విషయము, మీరు టెర్రరిజం వీటి గురించి మాట్లాడితే మన హిందువుల్లో కూడా టెర్రరిజం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఎలాగని మీరు అడుగుతారు. ఓకే, ఇప్పుడు రెండు అంటే మన హిందువుల్లో 2 వైష్ణవం శైవము నేను 2 విడిపోయి, అంటే విడగొట్టారు అనుకుందాం. ఓకే, ఎందుకంటే కమల్ హాసన్ గారు గురువు గారు ఒక సినిమా తీసి వైష్ణవుని గొప్ప ఇదని చెప్పి చేశారు, ఏదో చేశారు. కానీ సినిమా కాకుండా ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఓకే, వాళ్ళ పేరు చెప్పడం అనవసరం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శివుడిని ద్వేషిస్తూ వైష్ణవతనాన్ని గొప్పగా చూపిస్తూ శివకేశవులు ఏదైతే భేదం లేదనుకుంటున్నారో వీళ్ళు వైష్ణవ మతమే గొప్ప అనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే అభేదం సృష్టిస్తున్నారు. ఈ సృష్టించిన ఎలా సృష్టిస్తున్నారు అంటే ఇతర మతస్థులను తీసుకొచ్చి వాళ్ళకి, అంటే ఇతర మతస్థులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని తీసుకొచ్చి, అంటే వాళ్ళకి వేదం అర్హత కల్పించి జంజం వేసి వాడిని గుడికి తీసుకెళ్ళి గుడిలోని చేయిస్తున్నారు. సో దీనికి ఈ పర్టికులర్ ఎవరైతే ఈ సోకాల్డ్ పర్సనాలిటీస్ ఉన్నారో వీళ్ళు దీన్ని ఏం చేస్తారంటే కొన్నాళ్ళ వేసరికి నాకు అనిపించిన భావన అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వేసరికి శివాలయాలను మూసేసి విష్ణు ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? అది జనరల్గా కాదండి, అది జనరల్గా కాదు. పోతే ఇప్పుడు మన హిందూ ధర్మంలో సాంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయాలు ఉండడం తప్పని నేను అనుకోను. సాంప్రదాయాలు అనేవి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు శైవం ఉంది, శివుణ్ణి ఆరాధిస్తూ, అంటే శివుణ్ణి అనేక రూపాలుగా ఆరాధిస్తారు. శివుడు అంటే ఒక పర్సనాలిటీ కాదు, అది మనం వేద ప్రకారం తీసుకుంటే శివుడు ఒక తత్వం. అది శివుళ్ళల్లో సదాశివుడు, రుద్రుడు, మహేశ్వరుడు ఉన్నట్టు విష్ణువులో కూడా దాంట్లో మహావిష్ణువు అని ఇట్లా అనేక రకాల విష్ణువులు ఉన్నారు. అలాగే అమ్మవారిని పూజించే వాళ్ళు ఉన్నారు, కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండాలి. పోతే నేనేమంటానంటే ఈ వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. అయితే ఇప్పుడు నా నాలెడ్జ్ ప్రకారం నేను ఏ పురాణం చదివినా విష్ణువు ఎప్పుడు కూడా శివుణ్ణి ద్వేషించాడు, అట్లాగే శివుడు ఎప్పుడు కూడా విష్ణువుని ద్వేషించాడు. వాళ్లకు నేను ఎక్కువ నేను తక్కువ అనే భావన వాళ్ళకు లేదు ఎప్పుడు పురాణాల ప్రకారం. అదే కాకుండా వేదం మనం పరమ ప్రమాణం అంటాం. వేదం అంటే సంహిత భాగం వస్తుంది, తర్వాత ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వస్తాయి.
మీరు ఎక్కడ చూసినా ఏ భేదం ఉండదు వీళ్ళకి. కొన్నిసార్లు విష్ణువు శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని పూజిస్తాడు. అవును. అలాగే కొన్ని చోట్ల శివుడు వచ్చి విష్ణువుని పూజిస్తాడు. అవును. ఇవి ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్యలోనే ఆ తారతమ్యాలు లేనప్పుడు మనుషులు అల్పులమైన మనము శివుడు గొప్ప అని నేను, విష్ణువు గొప్ప అని ఇంకో ఆయన అసలు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఒక స్వార్థంతో చేసుకునే దాన్ని 10 మందికి చెప్పడానికి నేను ఏమైనా చేస్తాను. ఉమ్, ఇప్పుడు మీరు అన్నది టెర్రరిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ టు ఇండికేట్ ఇండియా టు డిస్ట్రాయ్. ఉమ్. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ శివతత్వాన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు శివుణ్ణి డిస్ట్రాయ్ చేస్తే విష్ణు ఉంటాడండి. అది వాళ్ళకి తెలియదు కదా. ఆటోమేటిక్గా అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే కదా. అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవడం ఏమవుతుందంటే, ఇది ఏమవుతుందంటే విష్ణువే గొప్ప, శివుడు శివుడు ఎందుకు శివాలయంకి వెళ్ళిన వాడు ఉపయోగం లేదు, ఇంటింటి శివుడిని పెట్టుకున్నవాడు ఇంటింటి శివుడు అది శ్మశానంతో సమానం అని చెప్పిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఓకే. అంటే శివాలయం చేసుకున్న వాళ్ళు శ్మశానంలో ఉన్నట్ట. ఉమ్. ఓకే. ఏ స్టేజ్కి తీసుకెళ్లారంటే వీళ్ళు దాన్ని శివ భక్తులను కూడా విష్ణువుల దాంట్లో నామం పెట్టి కన్వర్షన్ చేసే విధంగా వీళ్ళు ఉన్నారు. అంటే సనాతన ధర్మంలోనే కన్వర్షన్లా. నేనేమంటానంటే కొందరు స్వామీజీలు ఉన్నారు అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ నేనేంటంటే భక్తి భావం కంటే లాజిక్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాను. అంటే లాజిక్, ఇందులో లాజిక్ లేదు. ఇప్పుడు వీళ్ళు పెట్టేది మధ్యాహ్నం స్వామివారికి నివేదనే, వీళ్ళు పెట్టేది నివేదనే. ఓకే. ఇప్పుడు రెండింటికి భేదమేం లేదు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు పూజించేది ఒకటి సిస్టమ్, వీళ్ళు పూజించేది ఒక సిస్టమ్. ఒకటి ఏంటంటే ఒకటి స్టేట్, ఒకటేమో నిలువు, తేడా ఒకటే. కానీ ఇక్కడ ఏంటంటే నేనే గొప్ప, నువ్వు దాన్ని కన్వర్ట్ అయిపో అని చెప్పిన వాళ్ళు చాలా మంది. ఎందుకంటే ఇందులో ఏమవుతుందంటే ఈ కన్వర్షన్ కూడా ఎలా అవుతుందంటే, మీకు ఇంకోషన్ కన్వర్షన్ ఎలా అంటే, మీరు విష్ణు సమస్యలను చేసుకుంటే ఈ బికమ్ వైష్ణవ. ఓకే. నెవర్ బి ఏ శివ. శివారాధన చేయడానికి అర్హుడు కాదు. అదొక స్టాండర్డ్ అది. ఓకే. అలా అంటే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్, ఇప్పుడు మనం ఎలాగైతే క్రిస్టియన్ మతంలో తీసుకెళ్ళి మనం డిక్ చేసి నువ్వు ఇలా చేస్తావో, నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు శంకు చక్రాలు వేసుకుంటే నువ్వు వైష్ణవ మతంలో కలిసిపోయి కాబట్టి నువ్వు కంపల్సరీ నామం పెట్టుకోవాలి. నామం పెట్టుకొని నువ్వు విష్ణు ఆరాధన చేయాలి. ఇలా ఎస్సీ బీసీలు కూడా తీసుకొచ్చి నువ్వు ఇలా పెడితే రేపు పొద్దున ధర్మం అనేది ఎక్కడి నుంచి ఉంటే నువ్వు గుళ్ళోకి వెళ్ళేసరికి నువ్వు వాటితో తీర్థం తీసుకునే సిచ్యువేషన్ ఉండదు కదా. అవును. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అండి. యాక్చువల్గా చాలా డేంజరస్ ట్రెండ్. ఇప్పుడు మన ధర్మం అనేది, నేను ఒకసారి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఒక ఏనుగు వంటిది. ఆ ఏనుగుకి పొట్టు ఉంటుంది, చెవులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఇవన్నీ కలిస్తే అది హిందూ ధర్మం అవుతుంది. కానీ నా కుడికాలు మాత్రమే సనాతనం, వేరేవి కాదు అంటే కుడికాలని పెట్టుకొని మొత్తం నరికేసుకోవాల్సి వస్తుంది. చాలా డేంజరస్ ట్రెండ్ అది. ఇది మత ఛందస్వాదం అనాలి. దీన్ని మత ఛందస్వాదం అనాలి. ఎందుకంటే ఈ మత ఛందస్వాదం అనేది మన దాంట్లో కూడా కనిపిస్తుందండి. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఏమంటే హిందువుల్లో ఆ భావన కల్పించడం వల్ల ఏమవుతుందంటే, మీరు అన్నట్టు క్రిస్టియన్ మనం దూషించే బదులు, క్రిస్టియానిటీ దూషించే బదులు మనం, నేను మీకు ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆన్సర్ ఇక్కడ చెప్తున్నాను. మనం క్రిస్టియన్ దూషించే బదులు మన ఇంట్లో జరుగుతున్న కుట్రను మనం ఆలోచించట్లేదని నా ఉద్దేశం. అంటే నేనైతే ఫైట్ చేస్తున్నా దాని గురించి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నేను ఖండిస్తానండి దాన్ని, ఖచ్చితంగా. ఎందుకంటే మనకున్న ప్రవచనకర్తలు కానీ ఎవరైనా కానీ, మన స్వామీజీలు కానీ, అంటే శైవ మతస్థుల్లో కానీ ఏ మతస్థుల్లో కానీ విష్ణు గొప్ప, శివుడు గొప్ప అని చెప్పి ఎవరు మాట్లాడరు. బట్ కొంతమంది పర్టికులర్లీ మాట్లాడే వరకు ఏమవుతుందంటే అది ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా అయిపోతుంది. అంటే బ్రిటిష్ కాలంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ అయిపోతుంది. కరెక్ట్. అది నేనేమంటానంటే కలిపురుషుడు పట్టి పీడిస్తున్నాడు వీళ్ళని అంటాను. ఇప్పుడు కొన్ని సమాజాలు ఉన్నాయి, వాళ్ళు వేదం గురించి మాత్రమే చెప్తారు. వేదం గురించి చెప్పుకోమంటాను నేను, ప్రాబ్లం లేదు.
కానీ వేదమే ప్రమాణము, పురాణాలు ఎవడో కల్పించాడు, అంత స్టోరీలు ఫేక్ ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఖండించాను. అలాగే శివుడి గురించి తప్పుగా మాట్లాడితే కూడా నేను ఖండించాను చాలాసార్లు. ఈవెన్ ఇస్కాన్లో కూడా ఏమంటారంటే కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడినే పూజించాలి, వేరే మనకు అవసరం లేదు. శివుడు డెమిగాడ్ అంటే చిన్న దేవుడు. డెమిగాడ్ అనే కాన్సెప్ట్ ఎక్కడుందండి? ఎక్కడ లేదు. సో వాళ్ళని కూడా నేను ఖండించాను. ఇన్ఫ్యాక్ట్ కొందరు ఇస్కాన్ వాళ్ళు కలిస్తే ఇది తప్పుడు ప్రచారం, ఇది మానుకోండి అని కూడా నేను చెప్పాను వాళ్ళకి. సో అందుకే మనం ఏమంటామంటే విచారం కూడా మనకు అవసరం. ఆచారంతో పాటు విచారం కూడా అవసరం. ఎందుకంటే కృష్ణుడు ఎవరు, విష్ణు ఎవరు, శివుడు ఎవరు, ఇది తెలుసుకోవాలంటే మొత్తం వేదమంతా చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, 18 పురాణాలన్నీ చదివితే కానీ వాళ్ళు ఎవరో అర్థం కాదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే ఒక ఆర్య సమాజ్ వాళ్ళు కేవలం వేదం మాత్రమే చదువుతారు, వేరే దాన్ని చదవకుండా ఒక కంక్లూజన్కి వచ్చారు. తప్పది. అట్లాగే ఇప్పుడు శైవులు ఉన్నారనుకుందాం. శైవులు ఏం చేస్తారు? శివపురాణాన్ని ఇవి చదువుకుంటారు. మీరు చదువుకోవచ్చు, మీరు రెండు చదువుకోవచ్చు. అభేదం ఎవరికి ఉండదు. కానీ అంటే కొంచెం క్రియేట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకా నేను కొన్ని గమనించానండి. కొందరు వైష్ణవులు ఏం చేస్తున్నారంటే కేవలం భాగవతము, విష్ణు పురాణం మాత్రమే చదివి శివుడి ప్రస్తావన అసలు లేదు, శివుడు దేవుడే కాదు. అరే నువ్వు 18 పురాణాలు చదివితే కదా నీకు అసలు శివుడు ఎవరో తెలిసేది. కొంతమంది అయితే మీరు నమ్మరు. నేనంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కాశీ నుంచి ప్రసాదం తీసుకొస్తే వాళ్ళు తీసుకోరు. అదే కదా మూర్ఖత్వం అంటాను. అది అంటే నేనేమంటున్నానంటే వీటన్నిటికీ ఒక బీజం పడింది అంటే మనం అవతల వాళ్ళని మనం ద్వేషించడం వల్ల వీళ్ళు బీజాన్ని క్రియేట్ చేస్తున్నారని నా ఉద్దేశం. అది కూడా ఉంటాయి, కొన్ని ప్లాన్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి తైత్ర సిద్ధాంతం అని ఏదో ఒకటి, అంటే డూప్లికేట్ గాళ్ళు ఇలాంటి వాళ్ళు తయారై ఉన్నారు. వీళ్ళు ఒక సపరేట్ భగవద్గీత తయారు చేసి దాన్ని ప్రచారం చేస్తుంటారు. కానీ ఈరోజు అందరినీ మోసం చేయలేమండి. రీసెంట్గా ఐ థింక్ 2 days బ్యాక్ 1 day బ్యాక్ ఒక వీడియో వచ్చింది. ఈ తైతర సిద్ధాంతం అని ఆ బుక్కులు పట్టిస్తే మన హిందువులు పట్టుకొని అన్ని వాళ్ళు ఎలగొట్టేశారు, ఊర్లోంచి పంపించేశారండి. అట్లాగే ఈ మధ్యలో బ్రహ్మకుమారీసు లాస్ట్ బుక్ ఎగ్జిబిషన్లో పోయి మన హిందువులు అసలు నీ సిద్ధాంతం ఏంది, నువ్వు ఎవరు, నువ్వు శివుడు అంటావు, కృష్ణుడు అంటావు, మళ్ళా బైబుల్ ఖురాన్ అంటావు, ఏంది నీ కథ గట్టిగా పట్టుకొని అడిగేసరికి తగ్గారు వాళ్ళు. ఇంకో పక్క బాబా కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. సాయిబాబాని దేవుడు అన్నారు. సో దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ప్రజల్ని మూర్ఖుల్ని చేయలేరండి. ఎందుకంటే ప్రజలు చదువుతున్నారు, మన గ్రంథాలను ప్రశ్నిస్తున్నారు. సో నేను కూడా ఏమంటానంటే ప్రశ్నించాలి, కొట్టడం దాకా పోవద్దు. ప్రశ్నించి ఏది నిజమో తెలుసుకొని దాన్ని మనం ఫాలో చేస్తే సరిపోతుంది. అట్లా అని ఒకరినొకరిని తిట్టుకోవడము, దూషించుకోవడము, నాదే కరెక్ట్ అని చెప్పుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. అంటే ఇంకొక విషయం ఏంటంటే రాజుగారు లాస్ట్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పర్టికులర్లీ వీళ్ళు ఉంటారో, వీళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారు. టార్గెట్ నేను సపోజ్ ఇక్కడ ప్రచారానికి వచ్చాను, ఎగ్జాంపుల్ XYZ ప్రచారానికి వచ్చాను, నువ్వు ఇంతమందిని తీసుకురా, ఇంతమందిని సమస్యలను చేస్తాను. ఓకే, ఉంది, అది కూడా ఉంది. అంటే మన సమాజంలో మనతో ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేయడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే అంటే నేనేమంటున్నానంటే ప్రతి హిందువు తెలుసుకోవాల్సింది ఒకటే, మనం హిందూ దేశంలో ఉన్నాం, మన సనాతన ధర్మం మన పూర్వీకులు ఇచ్చిన పేరుతో పాటు మనం ఇచ్చినప్పుడు మనము అబ్దికం పెడతాం. ఇంట్లో నాన్నగారు అమ్మగారు చనిపోతే అబ్దికం పెడతాం. వాళ్ళు పూర్వం 3 పేర్లు ఎందుకు చెప్తారు? బికాజ్ ఏంటంటే వాళ్ళ వంశం నుంచి వచ్చాయని చెప్పి. ఆ వంశాన్ని నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్ ఇలాంటివి రావు. నువ్వు వంశం తెలియకుండా, నువ్వు ఏమీ తెలియకుండా నువ్వు వచ్చావనుకోండి, రేపొద్దున ఏమవుతుంది? నేను అనేది అది. ఇదేమవుతుందంటే ఇట్ ఈస్ లైక్ ఆటోమేటిక్ కన్వర్షన్, హిందూస్ కన్వర్షన్ అవుతున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఒక ముస్లిం కానీ ఒక ముస్లిమే దాడి చేశాడు అనుకుందాం, నువ్వు శైవుడివా, వైష్ణవుడివా, లేకుంటే రెడ్డివా, బీసీవా, ఎస్టీవా చూడడు, నువ్వు హిందువువా వేసేస్తాడు నిన్ను. సో ఈ విభేదాలు కల్పించుకోవడం అనేది ఉంది కదా, చాలా డేంజరస్. ఇది పెద్దలు గమనించాలి. పెద్దలు గమనించి మనకు కులం రేదురా, మనకు శైవము, వైష్ణవు, శాక్తేయము ఇవన్నీ మనలో మనం పాటించుకోవడానికి
ప్రాబ్లం లేదు. ఒక లేని కానీ డివైడ్ చేయడానికి చేస్తే మాత్రం అది హిందూ ధర్మానికి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఇట్స్ ఏ వీక్ పాయింట్ అవుతుంది. సో దాని జోలికి ఈ పీఠాధిపతులు కానీ ప్రవచనకర్తలు కానీ దీని జోలికి పోవద్దు. హిందూ సమాజాన్ని ఎలా యునైట్ చేయాలి ఇది టార్గెట్గా పెట్టుకోవాలి. కానీ ఈయన శివుణ్ణి పూజిస్తాడు కాబట్టి నేను శివుణ్ణి నమ్మను, ఈయన దగ్గర రాని అని అంటే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రాబోయే కాలంలో. సో అట్లీస్ట్ దాన్ని అవాయిడ్ చేసి హిందువులని యాజ్ ఎ హోల్ ఒక యూనిట్గా ఎలా మనం మార్చగలము దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అంటే ఇది ఒక విధంగా ఏంటంటే దీన్ని మీరు అన్నట్టు మత ఛాందస్వాదం అనే దానికి నేను అంటానంటే హిందూ టెర్రరిజం అంటాను. మేబీ అనొచ్చేమో పోతే అది ఎక్కువ రోజులు పనిచేయదండి. అది మన సమాజానికే మంచిది కాదు, హిందూ ధర్మానికే మంచిది కాదు. నేను వేరు నువ్వు వేరు అని డివిజన్స్ తెస్తారు కదా, అది మన హిందూ సమాజానికి మంచిది కాదు. దానివల్ల మన హిందూ ధర్మమే నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ ఆచారాన్ని పాటించుకోవాలన్నా పాటించుకుందాం. ఇప్పుడు ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో పాటించుకోండి. అంతేగాని నేను శివుణ్ణి పూజిస్తా కాబట్టి విష్ణువు అంటే నాకు ఇష్టం లేదు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదు. ఇదే అండి ఇవాళ చర్చా వేదికలో డాక్టర్ రాజుగారితో చాలా విషయాలు మాట్లాడాము. సో మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంటే మనం ఈరోజు ఏదో తింటున్నామా, పడుకుంటున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామని కాదు. మన పిల్లలకి ఏం చెప్తున్నాము, మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుని ఎలా చూపిస్తున్నాము. ఈరోజు ఇతర మతస్థులు దాడి చేయడం కాదు, మనలో మనం కూడా దాడులు చేసుకునే సిచ్యువేషన్కి వచ్చాము. సో ఇది మనం గమనించాల్సిందిగా నా ప్రార్థన. నమస్కారం రాజు గారు, చాలా సంతోషం ఈ చర్చా వేదికలో పాల్గొన్నందుకు.